మేము కూడా అదే అంటాం. మహిళలందరూ మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 1500కి బాగుందన్నారు. ఫ్రీ బస్ కి హుషారుగా ఉన్నారు. అలాగే కరెంటు బిల్లుకి జగన్ బాధేసిన కరెంటు బిల్లుకి చాలా విసిగిస్తున్నారు. అందరూ బాధేసామంటారు. దీనికి హేతు పద్ధతి ఏముంది? దీనికి కోలమానం ఏదైనా ఉందా? దీనికి ఏమైనా రేషనల్ డేటా ఏమైనా ఉందా? ఎవరి దగ్గర ఉండదు డేటా. బూత్ వైజ్ అనలైజ్ చేయాలన్నా ఎవరి వల్ల కాదు. గత 2019లో కూడా మనం చూసాం. రిజల్ట్ రేపన్న కౌంటింగ్ ఈ రోజు కూడా అప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి 150 సీట్లు నాకు వస్తాయి అన్నారు. ఏమైంది? అలాగే అధికారులు ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, ఇంటెలిజెన్స్ అన్ని ఆయన దగ్గర ఉండి కూడా ఒక రోజు ముందు కూడా 150 సీట్లు నాకు వస్తాయి అన్నారు. ప్రతిపక్షమే లేదన్నారు. ఏమంటే అంటే ఏంటి? ఆ స్థాయిలో కూడా తెలియదు. నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు. వాళ్ళకు ఒక అంచనా ఉంటది, వాళ్ళకంటూ ఒక మెట్రిక్స్ ఉంటుంది. అవన్నీ వాళ్ళకి అనుకూలంగా రావచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అన్ని ఆయనకు అనుకూలంగా పెట్టి ఉండొచ్చు. రేపు పోలింగ్ బూత్ లో ఈవీఎంలు ఓపెన్ చేశాక డాంబుస్ ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే రిజర్వ్ అవ్వచ్చు. నిజమైనంత మాత్రం వీడు పెద్ద తోపు సఫాలు చేస్తూ మరి చెప్పేశారు అంటే నేను అది కూడా అది డ్రా అంతే. ప్రాబిలిటీ ఒక డ్రా చేస్తే ఏదో ఒక క్లిక్ అయితే మనం పెద్ద ఆటగాళ్ళం అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 120-150 పోలింగ్ బూత్ లో ఏ బూత్ లో ఏమైంది? ఒక గెలిపోవటానికి ఒక ఓటు చాలు. ఒక అభ్యర్థి ఓడిపోవటానికి గెలవటానికి ఒక ఓటు చాలు. ఆ ఒక్క ఓటు ఆ 250 పోలింగ్ బూత్ లో ఎవరికి ఫేవర్ పడింది ఎవరికి తెలియదు. సో ఈ చర్చ ఎవరు పర్సనల్. ఇప్పుడు ఇందాక ఉప్పల శాస్త్రిరావు గారు అన్నారు, లక్ష్మణ్ గారు, నేను కొంతమంది ఫోన్ చేశాను అలా చెప్తా. అలాగే నాకు ఎవరో ఫోన్ చేస్తారు కడప నుంచి, అబ్బాయి మనమే నాకు ఒకటి చెప్తారు. ఒక ఆయన తెలంగాణ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన ఇదివరకు టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తున్నారు, మీరు చెప్పండి అంటే ఆయనే చెప్తున్నారు. ఏంటంటే తెలంగాణలో రాయలసీమలో కడపలో పెద్దగా రావండి అడిగారు. మరి షర్మిల గారి ఎఫెక్ట్ కడపలో ఉండొచ్చు అనుకుంటున్నారా? మరి మీరు గతంలో టీడీపీ కదా, మీ ఏంటి అంటే షర్మిల గారి ఎఫెక్ట్ ఏముండదండి, బహుశా టీడీపీకి కూడా మహా అయితే 1 వస్తారు 2 వస్తారు అండి అని ఆయన చెప్పి. ఊరగాలో రాయలసీమ ఎన్ని వస్తాయి మీరు ఎన్ని అనుకుంటారు నేను అడిగాను. 14-15 వస్తాయి ఇవ్వండి అన్నాను. మరి ఓవరాల్ గా టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? 105, 110 వస్తాయి అనుకుంటున్నారన్న. అలాగా ఇప్పుడు నాకు చెప్పిన కడపలో 2 అన్నారు, లక్ష్మణ్ గారు చెప్పాను కడపలో 10 అన్నారు. ఏం చెప్తాం మనం? ఎవరు ఆలోచన అది. దీనిలో ఇది ఊరుకుంటే తప్పితే మనం ఏం చేయలేవండి. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రాక్టికల్ గా ఒక అంటే ఓ వ్యతిరేక వేవ్ లేదా పాజిటివ్ వేవ్, క్రిందసారి కూడా ఎవరు చంద్రబాబు నాయుడికి ఇంత వ్యతిరేక వేవ్ ఉంటుంది, అది జగన్కి పాజిటివ్ వేవ్ అవుతుందని ఊహించలేదు. ఈ దఫా అట్లాంటి వేవ్ ఏమన్నా కనబడుతుంది అంటే ఈ పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే? లేదు అంటే కనుక ఈ పోలింగ్ పర్సంటేజ్ బేసిస్ కాదు అనుకోవాలా? వేవ్ అంటే కనిపిస్తుంది, అది క్లియర్ గా ప్రభుత్వ వ్యతిరేకత అన్నది క్లియర్ గా కనిపిస్తున్నది. మనం ఎవరితో మాట్లాడి